నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోడూరులో కృష్ణా జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన. మండలంలోని పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ. కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి వార్షికోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ రామోజీరావు. విలీన గ్రామాల అభివృద్ధికి కృషి. 2,38,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఘట్కేసర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కోటుపల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో జోరుగా సాగుతున్న సీసీ రోడ్ నిర్మాణం పనులు. దీనికి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలమంతా స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రివర్యులకు ఎప్పటికీ మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, తిరిగి మళ్లీ ఎన్నికల్లో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని శాస్తానగర్ శ్రీ సత్యసాయి వేద పాఠశాల ఆవరణలో భగవాన్ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తుల శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్యసాయి బాబా ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, వ్యవసాయ రంగం, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరారు. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు కళ సకారమైందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, సత్యసాయి సేవా సమితి సభ్యులు డాక్టర్ మురళీకృష్ణ సభ్యులు పాల్గొన్నారు. రామచంద్ర సాయీశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వకార్య దిగ్విజయ సిద్ధిరస్తు. ఈ రామచంద్రమూర్తి కళ్యాణం సందర్భంగా పూర్తవలాని సభాముఖంగా మీ అందరూ దీవెల్లో ఆయన యొక్క అనుగ్రహం మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలని, గత సంవత్సరం మాదిరినే పచ్చని పంటలతోటి, పాడి పంటలతోటి విరాజిల్లాలని ఈ యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, సుధాకర్ గారికి, వారి మిత్రులందరికీ, నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఈ సంవత్సరం నా శాఖ వ్యవసాయ శాఖ గతం మాదిరిగానే అత్యధిక పంటలతోటి నా రైతు సోదరులందరూ ఆనందంగా ఉండాలని, ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల సీతారామ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి కావాలని చెప్పి సత్యదేవుని కూడా కోరుకుంటూ, మీ భక్తుల యొక్క ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోడూరు మండలంలో ఆకస్మికంగా సుడిగాలి పర్యటన చేశారు. కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని సచివాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను పిల్లలకు బరువులకు రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేశారు. విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో పాఠశాలలోని ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులు కలిసి చేశారు.
ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. సచివాలయంలోని సిబ్బంది సమయం పాలన పాటించాలని తెలిపారు. సమయం పాలన చేపట్టకపోతే కఠిన చర్యలు తీసుకోక తప్పదని తెలిపారు. ఈ ప్రభుత్వ విద్యా విధానంపై వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సక్రమమైన వైద్యం అందించాలని కోడూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులను సూచించారు. వైద్యశాలను రికార్డులను పరిశీలించారు. కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను విద్యా బోధన చేశారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. మాస్టర్ ఏం కష్టం నేనే కష్టపడి కష్టం కూడా మిగిలేటట్టు 2 పూటలు పెట్టాల్సింది. నాకేం చదవలేదు సార్. పులిహోర నష్టం చదవదు. మరి టేబుల్ రైస్ చాలు. కూరగాయ ఏదైనా తక్కువ కానీ చూడుకోరు. అన్ని చేసి అన్నీ పడుతుంది సార్. నాకు వచ్చే చేతుల్లో 2000 మిగిలింది. 20 నెలకి 1000 పడ్డాయి. ఈరోజు కోడూరు మండలికి రావడం జరిగింది. కోడూరు మండల్లో ఒక అంగన్వాడీ ఒక స్కూల్ అంతా వెరిఫై చేయడం జరిగింది. అంగన్వాడీలో పిల్లలు బరువును ఎంత సరిగ్గా తీసుకున్నారా లేదా, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, పిల్లలు ఎలాగా వాళ్ళకి లెర్నింగ్ ఏమేమి ఉంటుందో నేర్చుకుంటున్నారా లేదా, మళ్ళీ ఇక్కడ స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ క్వాలిటీ ఎలా ఉంది, పిల్లలకి చదువు ఎలా ఉంది అని అంతా కూడా ఆరా తీయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవల మనాగరం గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ బసబసగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అర్హులందరికీ అధికారులను నిలదీశారు. మహిళలకు 2500 రూపాయలు ఇండ్ల స్థలం ఉన్న పేదవాళ్లకి 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు బంధు 15,000 రూపాయలు రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇవన్నీ నిరుపేద కుటుంబానికి ఇవ్వాలని గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. రైతు బంధు లేదు, ఏది లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డులో గ్రామ సభను బహిష్కరించిన రామ్నగర్ కాలనీ వాసులు గ్రామ సభలో చైర్మన్, కౌన్సిలర్, కమిషనర్ లేకుండా గ్రామ సభ ఎలా నిర్వహిస్తారో అంటూ ధర్నా చేసిన కాలనీ వాసులు. కాలనీ సమస్యలు పరిష్కరించిన తర్వాత సభ నిర్వహించాలని తెలిపిన కాలనీ వాసులు కమిషనర్ వచ్చి సర్ది చెప్పడంతో గ్రామ సభ నిర్వహించిన అధికారులు అంటే వాస్తవానికి చైర్మన్ భయపడి రాలే, నాకు తెలిసి చైర్మన్ భయపడి రాలే, కౌన్సిలర్ కూడా భయపడి రాలే అని మా ఉద్దేశం. అది మీరు చైర్మన్ కి ఇప్పుడు ఫోన్ చేయండి, సార్ ఇక్కడ వార్డు సభ జరగనిస్తలేదు కాలనీ వాసులు, మీరు వస్తేనే వార్డు సభ జరగనిస్తారంటారు. మీరు చెప్పండి ఇప్పుడు ఆయన కమిషన్ ఫోన్ చేయండి. తెలుస్తుంది కదా వస్తున్నాడు కూర్చొని ఖచ్చితంగా వేయాలి, రోడ్లు మోరీలు ఖచ్చితంగా వేయాలి. చైర్మన్ రాడు, ఎవరు రారు, మా సమస్యలు ఎవరికి చెప్పు. ఇందిరా మిల్లు అని ఇస్తే ప్రతి ఒక్కరి పేరు వచ్చింది, ఎవరికి ఇస్తారు మీరు?
ఒక కౌన్సిలర్ లేడు, చైర్మన్ లేకుండా, కమిషన్ లేకుండా మీరు వార్డు సభ ఎట్లా నిర్వహిస్తున్నారు? ఏ రకంగా నిర్వహిస్తున్నారు మీరు? రండి సార్, మాతో పాటు వార్డుకు రండి, మీరు చూపిస్తాం మా వార్డుల సమస్యలు ఏమున్నాయో. మీరు వార్డుల సమస్యలు చూసుకోకుండా ఏం చూడకుండా మీరు వచ్చిన వార్డు సభ ఎట్లా నిర్వహిస్తున్నారు? ఎవరైనా రావాలి కదా సార్, రిప్రజెంటేటివ్ ఎవరు మీరు? అవును సార్, మీకు మీరే మాట్లాడితే కాదు కదా. మీకు మేము కాదు, మా సమస్యలు మా బాధ అది. ఇప్పుడు మీకు అరుస్తున్నట్టు అనిపిస్తున్నట్టు మా బాధ అది. వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగినప్పుడు వినండి ఒకసారి. పిలవండి, చైర్మన్ కమిషనర్ ఎవరిలో ఒకరు పిలవండి, మా సమస్యలు చెప్పుకుంటాం. మీరు ఇంకా మీరు ఒకసారి వచ్చి మురికొని కూడా ఒకసారి వచ్చి దరిద్రంగా ఉందో అది చూడండి. రోడ్లు ఎట్లుంటాయి మా ఇంటి ముందు అది చేసి సంవత్సరం అవుతుంది. ఏది కంకరేసి రామ్నగర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డులో గ్రామ సభలో వార్డులోని సమస్యల గురించి, రేషన్ కార్డులో జారీలో జరుగుతున్న తప్పుల గురించి మున్సిపల్ చైర్మన్ ను, అధికార ప్రతినిధులను ప్రశ్నించిన బీజేపీ మున్సిపల్ నాయకులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎలక్షన్, లోకల్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా పెట్టి ఊరంతా రైతు బంధు భరోసా తీసేస్తే తీసేయండి, మాకు అభ్యంతరం లేదు. ఉన్న వాళ్ళ పేర్లు చదవండి, రాని వాళ్ళ పేర్లు ఎందుకు చదవడం? వచ్చే వాళ్ళ ఈ మేడం చదివిన పేర్లు ఏదైతే ఉందో 18 వార్డులలో చదువుతారు. సమయం వేస్ట్ అవుతుంది, మన సమస్య వినే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము గతంలో దరఖాస్తు చేసినాం, ఆ దరఖాస్తులో అందరినీ కూడా అర్హులకు గుర్తించండి, అందరు రేషన్ కార్డులు ఇవ్వండి, తప్పే ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 29 రూపాయలు రేషన్ ఫ్రీగా 5 సంవత్సరాలు ఇస్తాను ఒప్పుకున్నాడు. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది బరువు కాదు. కాబట్టి అందరినీ కూడా ఈ పాత దరఖాస్తులనే, కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ పెట్టే అవకాశం ఇచ్చి, పాత దరఖాస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు అందరికీ కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ పట్న మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 11వ వార్డులో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్న మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జి తోటకూర జంగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 2,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి చేశారు. అనంతరం పటేల్ గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. విలీన గ్రామాల పరిధిలో ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు 6 గ్రామాలలో ఈరోజు మున్సిపల్ తరఫున 2,38,00,000 రూపాయలతోటి మున్సిపల్ ఫండ్స్తోని ఈరోజు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరిగింది. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ రిజర్వాయర్లు 12,13,00,000 రూపాయలతోటి అదిగిట వాటర్ వదలడం జరిగింది. మొత్తం 14,50,00,000 రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు, ఎక్స్ఎంపీపీ దేవానంద్ గారు, ఎక్స్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, జీపీ మెంబర్లు, కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అధికారులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీలే కాకుండా 4 రోజుల నుంచి
3 మున్సిపాలిటీలలో గిట్ట వీళ్ళకి 25వ తారీఖు 26 తారీఖు నాడు వీళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి కాలం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నారు సంపూర్ణంగా. అవన్నీ వారు 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కానీ చాలా చేయడం జరిగింది. అందులో లాస్ట్ పీరియడ్లో చేసే వర్కులకు స్టార్టెడ్, నాన్ స్టార్టెడ్, ఆన్గోయింగ్ వర్కులు అన్ని గిట్ట ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గిట్ట స్థానిక ప్రజల కోరిక మేరకు స్థానిక సమస్యలన్నీ సేకరించి ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చాలని, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏ ఒక్క సమస్య గిట్ట ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఇవన్నీ ప్రణాళికబద్ధంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో గిట్ట ఈ ప్రాంతంలో ఉన్న కొత్తగా విలీనమైన గ్రామాలు కానీ, పాత మున్సిపాలిటీ కానీ, నియోజకవర్గ స్థాయిలో గిట్ట ఎక్కడికక్కడ స్థానిక ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా తప్పకుండా సమస్యలని సేకరించి ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా 5 సంవత్సరాలు వీళ్ళు ఎంపీపీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కానీ 26 తారీఖు నాడు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు బ్రహ్మాండంగా అమీన్పూర్ మున్సిపాలిటీని, అమీన్పూర్ మండలాన్ని అన్ని రకాలలో అభివృద్ధి పరచడంలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో ఒక శాసనసభ్యునిగా, ఒక బ్రదర్గా నేను వారికి సంపూర్ణంగా నేను ఆశీర్వదించడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మీరు గిట ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉన్నారు. రోజు రోజు మనది ఎంత విరగాల్లో అంత విస్తరిస్తూ ఉన్నది. అయినా ఎక్కడ మౌలిక వసతులు ఇబ్బంది లేకుండా సమకూర్చి ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లకు, ఉప సర్పంచ్లకు, సర్పంచ్లకు అందరికీ పేరు పేరున సంపూర్ణంగా ప్రజల ఆశీర్వాదం పొందినందుకు, మీ ఆశీస్సులు గిట్ట మీ కడుపులో పెట్టిన బిడ్డ ఏ విధంగా ఆశీర్వదిస్తారో మీరందరికీ వీళ్ళందరినీ కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో తెలంగాణ కంచి కొడకంచిగా పేరు కంచిన బంగారు బల్లి, వెండి బల్లి కలిగిన క్షేత్రంగా శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామివారి దివ్య వార్షికోత్సవం యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ రామోజీరావు తెలిపారు. ముఖ్యంగా 8వ తేదీ నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ పూజారి నారాయణచారి, ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ అల్లాని రామోజీరావు, అల్లాని సంతోష్రావు, అల్లాని వెంకట మల్లికార్జున్, తాజా మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్, మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాతూరి భాస్కర్, యువ నాయకులు సాయి కుమార్ గౌడ్, కృష్ణ, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. మనోడు పట్ట వెంటనే అడిగితే ఎక్కడ ఉంటామో అక్కడ ఓకేనా.
కర్నూలు జిల్లా ఆదోనిలోని బసాపురం రోడ్డులో ఉన్న సంతోష పత్తిజిన్ని ఫ్యాక్టరీలో 3 రోజులైన ఆరని మంటలు. యాజమాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. అగ్ని ప్రమాద స్థాయిని పరిశీలించిన 12 కోట్ల మేర ఆస్తి నష్టం ఉంటుందని వెల్లడించారు. ఫ్యాక్టరీ యాజమానులు కంటతడి పెట్టగా వారిని ఉదార్చి మనోధైర్యాన్ని నింపారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి తెలిపారు. వారికి ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. భగవంతుని ఆశీర్వాదంతో ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయాలంటే టైం పడుతుంది, 1 year పడుతుంది. అంతవరకు అమాలీలు బాధ. ఎంతోమంది అమాలీలు పనిచేస్తూ ఉంటారు, ఇక్కడ వర్కర్స్ ఉంటే పనిచేస్తూ ఉంటారు, లేడీస్ వర్కర్స్ ఉంటే పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఉపాధి పోయినట్లే ఇప్పుడు. ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే ఉపాధి ఉంటుండే, ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు. ఏదన్నా ఈ విషయంలో మేమంతా కూడా బాధపడతా ఉన్నాం. ఏదో మాకు అప్పుడు కాబట్టి ఊళ్ళో లేని కాబట్టి ఈరోజు రావడం జరిగింది. ఏదైనా నాకు తెలిసింది ఏమంటే సీసీఐకి ఇష్టం అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీ. ఆ సీసీఐ కూడా ఇక్కడ వదిలేసామంట, అది అయిపోయింది, సరుకు అయిపోయింది, అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఏదైనా ఇలాంటి సంగతి జరగరాదు ఎవరికైనా కానీ, చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం, మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మాకు ఆప్తులు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మనోధైర్యాన్ని ఇచ్చినట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి, ముందనే పాపం వాళ్ళ ఫాదర్ కూడా మనమే సరిపోయినాడు. మళ్ళీ ఆయన ఉంటే ఇంకా ఎంత బాధపడుతుందో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో అది పిలిచాడు. అది నువ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే రౌడ్ ఉన్నట్టే మాకు బాగా దగ్గర బంధుత్వం ఉంది. అది ఊరంటే కూడా మాకు ఎంతో మాకు ఇది ఉంది. ఏమున్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్గా నిలబడి బాగా పనిచేస్తారు. ఆ అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేసినాం అడగమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏదన్నా భగవంతుడు దీనికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇవ్వాలా. ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి త్వరగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతాను. నమస్కారం. ఒక రోజుకి 55,000 క్వింటాలు వస్తుండే ఒక రోజుకు. మళ్ళీ ఈరోజు అది కాటన్ పండడం లేదు. అయిన తర్వాత ఇటు బళ్ళారి, ఎమ్మిగానూరు ఎక్కడ కావాలో అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఆదోని మార్కెట్ రాకుండా. అయిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయం ఇది, ఇలాంటి ఫ్యాక్టరీలకు ఇలాంటివి జరగకూడదని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా. ఎవరికి కానీ, ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కానీ అన్నీ తీసుకొచ్చింటారు వాళ్ళు. ఈరోజు నేను ఒకటే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ కంటే డిమాండ్ చేస్తున్నా ఒకటే, వీళ్ళ అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. ఒకటి ఏమంటే వాళ్ళకి అప్పుడే పేమెంట్స్ కావాలని చెప్పి తిరుగుతున్నారంట. అది పద్ధతి కాదని చెప్పి నేను ఒక ఏపీఎంసీ చైర్మన్గా నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులని వాళ్ళంతా ఒక సెటిల్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి అడిగితే బాగుంటుంది. వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు. మీరు వచ్చి వాళ్ళని డిమాండ్ చేస్తే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి, ఎవరైనా కానీ వీళ్ళని సతాయిస్తే అది పద్ధతి కాదని చెప్పి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చారిత్రక వారసత్వ గ్రామంగా ఘంటసాలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఘంటసాలలో ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద దమ్మ దజ బంతేజీ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు, స్తూప ప్రదక్షిణ, సదమ్మ ఉపోసత క్యాలెండర్, బౌద్ధ బోధనల కరపత్రం ఆవిష్కరణ, 120 మంది విద్యార్థులకు సత్ప్రవర్తనపై అవగాహన కలిగించి ధ్యాన సాధన చేయించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ శయన బుద్ధ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలలో బుద్ధ జయంతి వేడుకలు ప్రభుత్వం ద్వారా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్ఆర్ఐ గొర్రెపాటి వెంకట్రాయులు, ఉదయ భాస్కరమ్మ ట్రస్ట్ చైర్మన్ గొర్రెపాటి రంగనాథబాబు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకటరామకృష్ణ, పిసుపాటి విశ్వనాథం పాల్గొన్నారు. పూజ్య బంతేజీ ఆధ్వర్యంలో ఈరోజున చారిత్రాత్మకమైన ఘంటసాల బౌద్ధ స్తూపం వద్ద బుద్ధుని బోధనతో కూడిన కాలమానిని, అలాగే బౌద్ధ ధర్మాన్ని సులువుగా అర్థం చేసుకునే విధంగా ఈ సంబుద్ధ వచనాన్ని ఈరోజున ఇక్కడ ఆవిష్కరించే అవకాశం కలిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఒకనొకప్పుడు బౌద్ధాన్ని వెలసిల్లిన ప్రాంతం. ఈ ఆంధ్రప్రదేశ్లో అతి విశిష్టమైంది ఘంటసాల. ఎందుకంటే గౌతమ బుద్ధుడి యొక్క గుర్రం పేరు కంటక. ఆ గుర్రం పేరు మీద కంటక శైలి అని చెప్పింది పేరు రావటం, అది కాలక్రమేణా ఘంటసాలగా మార్పు చెందటం జరిగింది.
ఈరోజు ఇక్కడ బౌద్ధ స్తూపమే కాదు, అపరూపమైన బౌద్ధ శిల్పాలకి నిలయంగా ఘంటసాల ఉంది. కొన్ని బౌద్ధ శిల్పాలు వాళ్ళ ప్యారిస్లో కూడా ఉన్నాయి, కొన్ని మద్రాసులు, అట్లా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళినా ఈ గ్రామస్తులు తదనంతరం వాటిని సంరక్షించి ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత ఇక్కడ ఆర్కియాలజీ వారు మ్యూజియం కూడా పెడుతున్నారు. అయితే అతి విశిష్టమైన ప్రాంతం ఇది. దీని యొక్క గొప్పతనం ఇక్కడ వాళ్ళకి తెలియదు కానివ్వండి, ప్రపంచంలో బౌద్ధ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఘంటసాల యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు. అందుకని అనేక మంది యాత్రికులు ఈ ఘంటసాలకు రావడానికి ఇక్కడ సందర్శించి వాళ్ళు బౌద్ధ ధర్మాన్ని ఆచరించాలని చెప్పి ఆలోచిస్తారు. అయితే పర్యాటకంగా దీన్ని మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తించి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామానికి సేన బుద్ధ ప్రాజెక్టుని వారు మంజూరు చేశారు. అయితే దాని స్థలం కావాల్సి వచ్చినప్పుడు గురిపట్టి రంగనాథ్ బాబు గారి కోట్ల విలువ చేసే భూమిని వారు ఇవ్వటం జరిగింది. దానిలో మనం నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంస పాలనలో ఇది కూడా విధ్వంసమైన పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి ఈ రోజున ప్రజలకు ఆశీస్సుతో కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక ఆ సేన బుద్ధ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాం. త్వరలోనే సాకారం అవుతుందని చెప్పిన విశ్వాసంతో ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బుద్ధ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోడూరులో కృష్ణా జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన. మండలంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ. కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి వార్షికోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ రామోజీరావు. విలీన గ్రామాల అభివృద్ధికి కృషి. 2,38,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఘట్కేసర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.